హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం అనే గ్రామం. ఈ గ్రామం పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది గరాచీలు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఫేమస్ చాలామందికి తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసింది అయితే ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇక్కడ 50 కుటుంబాలకు పైగా ఇదే వృత్తిపై ఆధారపడుతున్నారన్నమాట. అంటే ఇదివరకు అయితే చాలా తక్కువ మంది అయితే చేసేవారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 50 కుటుంబాల వరకు చేస్తున్నారంట. సో ఇక్కడ అసలు మేకింగ్ ఎలా జరుగుతుంది ఏంటి వీడియో అయితే చూద్దాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ నగరంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి షాపులు ఏవోటి కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ గరాచీలు ఒకటే కాదు, కాస్తాలు అంటారు కదా, అవి కూడా ఇక్కడ తయారు చేస్తారు. సో ఇక్కడ ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఇది 10 కేజీలకి 500 గరాచీలు అయితే వస్తాయంట. ఇక్కడైతే పిండి కలిపే ప్రాసెస్ అయితే జరుగుతుంది మేము వెళ్ళే టయానికి. వచ్చేసి రేషన్ బియ్యం అండి. దాన్ని చూడటానికి ఎలా ఉందంటే ఏదో ఒక మైదా ఆ టైప్లో అనిపిస్తుంది, కానీ మైదా అయితే కాదన్నమాట. ఇదంతా రేషన్ బియ్యమే, కానీ ఇదంతా మిషన్ ద్వారా అయితే చేయించారంట. అంటే మనం మిల్లు ఆడించమంటారు కదా, చూస్తాము మిల్లు ఆడించడం అంటారు కదండి, అలా కాదు. ఇది దంచుతారంట. ఈ దంచడానికి సెపరేట్గా వేరే మనుషులు అయితే ఉంటారంట. వాళ్ళకి కేజీకి 30 రూపీస్ అలా ఇస్తే వాళ్ళు దంచి వీళ్ళకి అప్పచెప్తారన్నమాట. అలా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ. మళ్ళీ నేను వేరే షాప్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఇంకా పిండే కలుపుతున్నారు, గరాచీలు తయారు చేయడానికి టైం పడుతుంది అన్నారు. నేను వేరే షాప్కి వెళ్ళేసరికి అక్కడ కంటిన్యూగా చేస్తూనే ఉంటున్నారు ఏదో ఒక షాప్లో. మనకి ఒక్క షాప్ అని కాదండి, మొత్తం దారి పొడవును కూడా చాలా షాపులు ఉంటాయి. మేము వెళ్ళింది ఫెస్టివల్ టైం అవడం వల్ల కొంచెం షాపులు అయితే తక్కువగా ఉన్నాయి. వీటికి గరాచీలే కాకుండా వీటిని పిచ్చిగూళ్ళు కూడా అంటారు. అలా అనడానికి కారణం ఏంటంటే సేమ్ పిచ్చుకలు ఏ విధంగా గూళ్ళు కడతాయో అదే విధంగా ఉంటుందన్నమాట షేప్. సో అందుకని అలా అంటారు. పాలకాండ యాలకులు అటువంటి ఏమైనా యూజ్ చేస్తారు? ఏముండదు, ఓన్లీ వరిపిండి పిండి బెల్లం అంతే. అసలు అందులో ఇంకా ఏమి చాలా మంది మైదా మైదా అని అడుగుతారండి. అసలు మైదా పిండి కూడా గోరుడు కూడా వేయమండి మేము అసలు. ఓకే, అంతా వరిపిండి అండి. ఇంకా కంటిన్యూ మీరు ఇలా చేసేస్తూ ఉంటారండి. చూస్తున్నాయి వచ్చేసి కళాయిలు వచ్చేసి స్పెషల్గా, అంటే ఈ గరాచీలకే స్పెషల్గా కొంటారు అన్నమాట. అంటే మిగతా పెద్ద కాయలు అయితే తీసుకోరు. దీనికి సంబంధించి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని ఏమంటారండి? ఇలా ఉంది కదా, మీరు ఓన్గా తయారు చేసుకున్నారు. ఓకే, మనకి బయట అమ్ముతారండి? అమ్మరు, ఎవరి కాళ్ళు ఓన్గా తయారు చేసుకోవాలి. ఇలా చేసి మాత్రం ఎవరు అమ్మరండి. ఓకే, ఇలా క్రియేట్ చేస్తున్నారు. మనం ఈ లోట ఇది లడ్డు కొనుక్కుని మనం బిల్లింగ్ షాప్ వరకు వెళ్ళి చేయించుకోవాలండి. బిల్లింగ్ షాప్కి వెళ్ళి ఒక లోటా లాంటిది తీసుకుని వెళ్ళి తయారు చేయించారంట. అది పర్లేదు పర్లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఇది.
పైగా దీని మీద ఆధారపడుతున్నారంట. అంటే ఇదివరకు తక్కువగా చేసేవారంట, ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైనాయి. ప్రజెంట్ కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి రావటం వల్ల బయట అయితే షాపులు అయితే లేవన్నమాట. ఇంకా లేకపోతే డైలీ అయితే చాలా షాపులు ఉంటాయంట. మొత్తం అసలు 50 కుటుంబాలు ఉన్నాయంటే చూడండి అంటే ఎంత ఫేమస్ ఇక్కడ అనేది. అంటే కొంతమంది కాస్తాలో రోటీలు ఇవన్నీ తయారు చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే కరాచీలో ఒకటే కనిపిస్తుంది. ఈ గరాచీలతో పాటు కాస్తాలు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అసలు ఇవి ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడైతే డిఫరెంట్గా అయితే కాలుస్తారంట. ఆ ప్రాసెస్ కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు. మేము వెళ్ళేసరికి అయితే కాస్తాలు అయితే రెడీ చేసేస్తున్నారు. కానీ పిండి కలిపే ప్రాసెస్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే జరుగుతుందంట. సో ఆ ప్రాసెస్ అయితే నేనైతే తీయలేదు. నేను అడిగాను అసలు ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటారు అంటే వాళ్ళు చెప్పడం అయితే మైదా, షుగరు, ఈస్ట్ అని చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. ఎందుకంటే పిండి కలిపే టైంలో మేము లేము కాబట్టి నాకు తెలియకుండా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో కొంతమంది అయితే ఫుడ్ సీక్రెట్స్ అయితే చెప్పారండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయవచ్చు మేబీ. నేను ఎందుకంటే ఇంచుమించు ఇది కూడా బేకరీ ఐటెం లాగే. కానీ ఇక్కడ ఇవి ఫ్రై చేసే ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన సాధారణంగా బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఎక్కువ ఓవెన్లో అయితే తయారు చేస్తారు. ఇక్కడైతే వీళ్ళు ఒక రూమ్ లాగా అయితే అరేంజ్ చేస్తారు. అది కూడా సిమెంట్ ఇటుకలు అంటారు కదా, దాంతో అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇదే మాట రూమ్ వచ్చేసి. అందులో బొగ్గుల్ని కాల్చి దాన్ని సెపరేట్ చేసి ఈ ట్రేల్లో కాస్తాలని అరేంజ్ చేసి దాంట్లో ఒక 10-15 మినిట్స్ అయితే ఉంచుతున్నారు. ఫస్ట్ టైం అయితే ఒకసారి ఉంచి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నారు. తర్వాత సెకండ్ టైం కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఓకే, టేస్ట్ విషయానికి వస్తే ఇది ఎలా ఉందంటే సేమ్ మన కాస్తాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది. కానీ కొంచెం బాగా రోస్ట్ అవటం వల్ల చాలా క్రిస్పీగా అయితే అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంత బాగుందని చెప్పలేను. యాజ్ ఇట్ ఈజ్ మనకి రస్కులు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి. కానీ ఏంటంటే ఇవి ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి అసలు వెంటనే అంటే ఇలా ప్యాకింగ్ చేసిన వెంటనే చాలా సేల్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడే ప్యాకింగ్ చేసి బయట గరాచీలో ఎలా పెడుతున్నారో అదే విధంగా బయట ఇవి పెట్టేసరికి మొత్తం అందరూ వచ్చి కొనేయటం అయితే జరుగుతుంది. అందుకని ఇది ఇంత ఫేమస్ అయింది. కానీ ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉన్న చోట ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయాలి. నాకైతే గరాచీలు అయితే బాగా నచ్చాయి. ఎందుకంటే అవి సాధారణంగా దొరకవు కాబట్టి. ఇవి బొగ్గుల మీద కాల్చడం వల్ల కూడా ఇవి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. నార్మల్ కాస్తాలకి వీటికి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతాను. మీకు ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కానీ ఏమైనా స్పెషల్ వీడియోస్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. తప్పకుండా అవి కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తాను.